బేగంపేట ప్రకాష్ నగర్లోని రామలింగేశ్వర స్వామి ఆనంద దత్తసాయి ఆలయంలో సప్తమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. 2 రోజుల వార్షికోత్సవంలో భాగంగా అభిషేకం, గణపతి పూజ, అర్చన, పుణ్యాహవచనం, లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకం నిర్వహించారు. తరువాత హోమాలు నిర్వహిస్తామన్నారు అర్చకులు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న ఉద్దేశంతో దేవతా వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కిరణ్ శర్మ. ఆనంద దత్తసాయి దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత 7 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయంలో వైభవపేతంగా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. లక్ష్మీ మోదక గణపతి హోమాలు, అలాగే ఈరోజు లక్ష్మీ నృసింహ అభిషేకాలతో పాటు లక్ష్మీ నృసింహ హోమాలు కూడా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలను కూడా అందిస్తూ ఉన్నారు. లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేస్తున్నాం. అంటే నిన్న మొత్తం మేము సహస్ర మోదకాలతో స్వామివారిని హోమం చేసాం. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామికి ఈ పండు గుమ్మడికాయ విత్తనాలతోనూ, పండు గుమ్మడికాయ ముక్కలతోనూ, మరియు మనకి తెల్ల నువ్వులతోనూ, తెల్ల ఆవాలతో ఇవాళ విశేషంగా అభిషేకం హోమం చేస్తున్నాం. ఎందుకు ఏమిటి ప్రత్యేకత ఏమిటంటే సమస్తమైనటువంటి శత్రు నాశనాన్ని పొందడానికి, శత్రువు నుంచి బాధల నుంచి విముక్తి కలగడానికి, రోగనాశనాన్ని పొందడానికి మనం చేసేటువంటి ఒక కార్యక్రమం. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి యొక్క కార్యక్రమం మీ అందరూ కూడా తిలకించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని, మనం రోజు చేసేటువంటి మంటప దేవతారాధన, అలాగే దత్తాత్రేయ స్వామి యొక్క హవనము పూజలతో పాటుగా జరిగేటువంటి ఉత్సవం, లోక కళ్యాణం జరిగి ఇప్పుడు జరుగుతున్నటువంటి లోకల్లో జరిగిన యుద్ధాలన్నీ కూడా తొందరగా మనకు తగ్గిపోయి మన యొక్క భారతదేశం యొక్క అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ